మార్గదర్శి ఫైనాన్షియల్స్ కేసును ఈడీ కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఈ కేసులో సెప్టెంబర్ 11న విచారణ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వాస్తవాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మార్గదర్శి డిపాజిట్లకు సంబంధించి వడ్డీల గురించి తనకు ఫిర్యాదులు వస్తున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ డిపాజిట్ల సొమ్ము అందరికీ అందాయా లేదా అన్న విషయాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా ప్రకటన ఇవ్వాలని హైకోర్టు సూచించిందన్నారు. డిపాజిట్దారుల వివరాలను పెన్డ్రైవ్లో నింపి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించినట్లు ఉండవల్లి తెలిపారు. 2006 నవంబర్ 6 నాడు తాను నాటి ఆర్థిక శాఖ మంత్రి చిదంబరంకు మార్గదర్శిపై ఏం ఫిర్యాదు చేశానో అదే ఆర్బీఐ తన అఫిడవిట్లో పేర్కొందని వెల్లడించారు. మార్గదర్శి అవిభాజ్య హిందూ కుటుంబం పేరుతో డిపాజిట్ల వసూళ్లలో 45S నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆర్బీఐ స్పష్టం చేసిందన్నారు. ఈ కేసు పోరాటంలో తనకు రహస్య అజెండా ఏదీ లేదని ఉండవల్లి స్పష్టం చేశారు. తనపై పరువు నష్టం కేసు వేయడంతో చివరి వరకు మార్గదర్శిపై పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. చిట్ ఫండ్ చట్టాలు మార్గదర్శకాలను మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థే పాటించకపోవడంతో రాష్ట్రంలోని ఏ చిట్ ఫండ్ సంస్థ పాటించడం లేదన్నారు. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని మార్గదర్శి నిర్వాహకులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన విషయంలో 5 విలీన మండలాలు తెలంగాణ పరం కాకుండా కాపాడుకోవాలని ఉండవల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. 11 రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉన్నట్లు విశాఖపట్నంకు చెందిన నీతి ఆయోగ్కు ఆర్టీఐ కార్యకర్త చేసిన దరఖాస్తు ద్వారా వెల్లడైందని ఈ విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు. మహారాష్ట్రకు చెందిన ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఏపీలో పోలైన ఓట్ల కన్నా 12.54% ఓట్లు, ఒడిశాలో 12.4% ఓట్లు ఎక్కువగా ఓట్లు లెక్కించినట్లు ప్రకటించిందని దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో భారత్ బంద్ జరిగింది. బంద్ సందర్భంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి విజ్ఞప్తి మేరకు రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ దుకాణాలను మూసివేయాలని వర్తకులకు సూచించారు. మాల యువత మోటార్ సైకిళ్లపై ర్యాలీగా తిరుగుతూ నగరంలోని దుకాణాలను మూసివేయించారు. ఉదయమే దళిత సంఘాల నాయకులు ఆర్టీసీ కాంప్లెక్స్ కు చేరుకుని ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ జేవీ హర్షకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కలిసి ఎస్సీ వర్గీకరణకు కుట్రపూరితమైన తీర్పు వెలువరించారని ఆరోపించారు. భారత్ బంద్ సందర్భంగా జిల్లా అంతటా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తును తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ స్వయంగా పర్యవేక్షించారు.